వైజాగ్ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే ఆర్కే బీచ్ అనే చెప్తాము. మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఆర్కే బీచ్‌కి అయితే రావడం జరిగింది. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజీ షేక్. ఎర్లీ మార్నింగ్ ఈ బీచ్‌కి రావడానికి కారణం ఏంటంటే స్నానం చేయడానికి వచ్చాము. స్నానం చేసే ముందు మనం గజ్జాలు అయితే ఆడించాలి కదా! గజ్జాలు ఏంటి అనుకుంటున్నారా? అదే పొట్టలో ఏదో ఏసుకోవాలి కదా! మార్నింగ్ ఏముండవు కాబట్టి హెల్తీతో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక గ్లాస్ అంబలితో అయితే స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ అంబలి తాగితే హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి ఒక గ్లాస్ అంబలి అయితే తీసుకున్నాము. ఒక గ్లాస్ అంబలి కాస్ట్ వచ్చి ₹20. ప్లెయిన్ అంబలే ఉంది. అలాగే స్ప్రౌట్స్ కూడా ఏసిస్తారు అంబలిలో అది కూడా. అంబలితో పాటు అక్కడ చాలా ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఎగ్, స్ప్రౌట్స్ అండ్ చెక్కీస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అలాగే నేను ప్లెయిన్ అంబలి అయితే తాగాను. ఎందుకంటే నాకు స్ప్రౌట్స్ చేసే అంబలి నచ్చదు కాబట్టి. డైలీ ఎర్లీ మార్నింగ్ బీచ్‌కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ స్టాల్‌ని అయితే విజిట్ చేయండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన నో హోటల్ ఆపోజిట్‌లో అయితే ఉంటది. అలాగే సీపల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6-10 వరకు అయితే ఉంటారు. ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా మనం బీచ్‌లోకి అయితే అడుగు పెట్టాం. మార్నింగ్ బీచ్ మాత్రం అబ్బా! అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఇంకా చింటూ బాయ్ అయితే రాత్రంతా ఫుల్‌గా స్లీప్ ఏసినట్టున్నారు. ఏయ్ బాబు లేవ్. బాయ్. ఇంకా బాయ్ సంగతి అయితే పక్కన పెట్టేస్తాం. మనం డైరెక్ట్‌గా వెళ్ళి బీచ్‌లో అయితే దూకేసామన్నమాట. దూకడం జల తిన్నాము కిరాటంతోని. ఇంకేం చేత్తాం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఎంజాయ్ చేసి అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే సండే కాబట్టి బేగా అయితే ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే చర్చ్‌కి టైం అవుతది కాబట్టి ఫాస్ట్‌గా అయితే మా ఎంజాయ్ మొత్తం ముగించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మామ.